నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నా నమస్కారం. తాజాగా వైసీపీలో సీట్ల పంచాయతీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పుడు ఒక కొత్త అభ్యర్థి పేరునైతే తెర మీదకు తీసుకొచ్చారు. అయితే ఆ వ్యక్తి గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్కి సంబంధించి అనేక కేసుల్లో ఇరుక్కుని జైలుకి కూడా వెళ్ళొచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. సో మరి అలాంటి వ్యక్తులకు తిరుపతి లాంటి పవిత్రమైన ప్రాంతంలో టికెట్ ఇవ్వటం అంటే దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే మరి ఆ ఎర్రచందనం కూడా ఎక్కువ తిరుపతిలోనే ఉంది. మరి ఏం చేద్దాం సుధాకర్ గారు? మరి ఆ శేషాచలం కొండల్లోనే చాలా ప్రసిద్ధి చెందిన ఎర్రచందనం ఉంది. దానికి ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. అందువల్ల మరి అక్కడికి చేయకపోతే ఎక్కడ చేస్తాడు? మామూలు మడ అడవుల్లోకి వెళ్ళి అయితే స్మగ్లింగ్ చేయలేడు కదా విజయేందర్ రెడ్డి గారు. అది దాని వలన ఏంటంటే ఈయన యాక్చువల్గా గతంలో బుల్లెట్ రమేష్ అని ఫస్ట్ అతను ఈ స్మగ్లింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడండి. అతని దగ్గర ఈయన డ్రైవర్గాను గుమస్తాగాను ఉండేవాడు. అతని మీద బాగా కేసులు ఎక్కువైపోయి పోలీసుల నిఘా ఎక్కువైపోయేటప్పటికి ఆయన అసలు ఈ ఫీల్డ్ నుంచి తప్పుకుని అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ నేర దాని స్మగ్లింగ్ సామ్రాజ్యానికి ఈయన అధిపతి అయ్యాడు. అయిన తర్వాత ఈయన మీద 2014 ఆ ప్రాంతాల నుంచి కూడా విపరీతమైన కేసెస్ ఉన్నాయి. ఆయన పీలేరు సబ్ జైల్లో ఉన్నాడు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. దాదాపు 10-12 కేసెస్ బుక్ అయినాయి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే బాగా హై లెవెల్ క్వాంటమ్ ఆఫ్ స్మగ్లింగ్. దాంతో ఇతను ఏంటంటే ఇక డబ్బు బాగా సంపాదించాడు. బిలియనర్ అనమాట, మిలియనర్. ఇప్పుడు దాదాపు చిత్తూరు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇట్లా అన్ని సార్లు కూడా తను ఆస్తులు కూడబెట్టాడు తిరుపతి. అయితే ఏమైంది, ఇతనికి దాదాపు చిత్తూరులోనే ఐ థింక్ 100 ఫ్లాట్లు ఉన్న కాంప్లెక్స్. దాని మీద రెంట్లు ఎంత వస్తాయో ఆలోచించండి. ఈ రకంగా బాగా ఆర్థికంగా తను స్థిరపడిపోయాడు. ఇక ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కూడా అభ్యర్థుల కొరత వచ్చింది. ఎవరో ఒకరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడి మీద అన్ని కేసులు ఉండగా లేనిది. ఆఫ్టర్ ఆల్ చిత్తూరు నుంచి పోటీ చేసే శాసనసభ్యుడు అభ్యర్థి మీద ఒక 10 కేసులు ఉంటే పెద్ద లెక్కలోయా? అది కూడా ఈ ఎర్రచందనం అంతకన్నా పెద్ద కేసులు ఈయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులే ఇంకా పెద్ద పెద్ద కేసెస్. అట్లాంటప్పుడు ఎక్కువ మంది ఇప్పుడు అట్లాంటి వాళ్ళే వాళ్ళకి దొరుకుతారు అభ్యర్థులుగా కూడా. వాళ్ళైతేనే డబ్బులు పెట్టుకోగలుగుతారు, మళ్ళీ ఈయనక చూడకుండా ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కావాల్సింది ఏంటంటే ఆయనకి ఎంత డబ్బు ఉన్నా కూడా మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి రూపాయి అడగని అభ్యర్థులనే చూస్తాడు. ఎక్కువగా ఆర్థికంగా బాగా స్థిరపడి ఉన్న వ్యక్తులనే వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకునేటట్టుగానే, అవసరమైతే పక్క నియోజకవర్గాలను కూడా చూసుకోగలిగే వాళ్ళని కూడా చూస్తున్నారు. అది కూడా చెబుతున్నారు. మీరు ఇప్పుడు అంత ఎందుకంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారినే 150 కోట్లు డిపాజిట్ చేయమని అడిగాడు ఆయన. అంటే ఏంటి దాని ఉద్దేశం? ఈయన పెట్టుకోవడేమో, అవసరమైతే తన దగ్గర డిపాజిట్ చేసిన డబ్బులు వాడతాడు, ఇంకా మిగిలిన డబ్బులు ఇంకా పక్క వాళ్ళకి కూడా వాడదామని. అట్లాంటి ఒక ఎస్టాబ్లిష్డ్ పర్సన్నే అడిగాడంటే ఇక మామూలు వాళ్ళ లెక్కే ఉందండి. ఇప్పుడు మాగుంట ఫ్యామిలీస్ అనే ఇవాళ కాదు, తిరుపతిలో ప్లేనరీ జరిగినప్పుడే కాంగ్రెస్ ప్లేనరీ ఆయన మాగుంట సుబ్బరామరెడ్డి గారు మొత్తం ఒక్క పైసా కూడా కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి టైంలో అది ఆయన హోస్ట్ చేశాడు మొత్తాన్ని. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తుంది ఆ కుటుంబం అంటే. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కానీ తెలుగుదేశంలో కూడా వాళ్ళు బ్రహ్మాండమైన ఇది ఉంది వాళ్ళకి పేరు. అయితే ఇది ఇప్పుడు ఈ విజయేందర్ రెడ్డి గారి విషయం వచ్చేటప్పటికి, విజయానంద రెడ్డి గారు ఈయన ఈ నేర సామ్రాజ్యం వల్లనే ఈ ఆస్తులంతా కూడగట్టుకున్నాడు. ఈ ఎప్పుడు కూడా అంటే వీటిని విచారణకు రాకుండా కూడా చాలా డబ్బు ద్వారా ప్రయత్నం చేసి కేసులు కూడా ఆపుకోగలిగాడు. దాని వల్ల వాళ్ళకి కూడా ఆయన ఆ బిజినెస్లో ఉన్నాడనే ఆ ప్రాంతంలో చెప్తున్నారు. అదేం ఆగలేదు ఆ బిజినెస్. అది ఆపితే కనుక అసలు మనీ ఫ్లో అనేది ఉండదు. కాబట్టి ఇప్పటికీ కూడా ఆయన మీద కేసు, కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసెస్ పెట్టిన సందర్భం లేదంటున్నారు. గతంలో ఇవన్నీ కూడా జరిగినాయి గత ప్రభుత్వాల్లోనే. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆయన మీద దాదాపు కేసు బుక్ చేయలేదు, బిజినెస్ ఆపింది కూడా లేదు. జగన్ గారితో కూడా ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి, ఏదో ఈయన కార్యక్రమాలు చేస్తే జగన్ కూడా పాల్గొన్నాడని చెప్పి వార్తలు కూడా ఇప్పుడే బయటకు వస్తున్నాయి. ఉంటాయండి.
ఇప్పుడు ఏమైనా వాటర్ ప్లాంట్లు అలాంటివి ఏమైనా పెట్టినప్పుడు వెళ్ళి ఆ వాటర్ ప్లాంట్ ఎంత అవుతుందండి, మహా ఉంటే 2-3 లక్షలు అవుతుంది. అట్లాంటివి చేసేదో ఇప్పుడు ఇంత పాపాన్ని ఈ కొద్ది పబ్లిక్లో ఒక చిన్న కార్యక్రమం చేసి మాఫీ చేసుకోవటం, అందులో రాజకీయంగా కూడా కొంచెం పలుకుబడి పెరుగుతుంది కదా. ఇప్పుడు ఆయన ఎన్ని వేల టన్నుల రెడ్ శాండల్లో స్మగ్లింగ్ చేశాడు ఎవడ చూడడం. కానీ ఇది ఈ 3 లక్షల్లో పెట్టి కనుక వాటర్ ప్లాంట్ పెట్టాడు అనుకోండి, ఊళ్ళల్లో పెద్ద గొప్ప పలానా చాట పలానా విజయేందర్ రెడ్డి పెట్టాడు ఇట్లా అని ఎక్కువ. అలాగే జైల్లో ఉన్న సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వెళ్ళి కలిసి వచ్చాడు, ఆ పరిచయం. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎవరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ టైంలో ఈయన్ని పీలేరు సబ్ జైల్లో పెట్టినట్టున్నారు. ఆ పీలేరు సబ్ జైల్లో పెట్టినప్పుడు వెళ్ళి స్వయంగా పలకరించి వచ్చాడు. అంటే దీంతో ఏమవుతుందంటే వీళ్ళకి స్మగ్లర్లకి పోలీసులు ఇది పొలిటికల్ అండ ఉందనేది తెలుస్తుంది కదండి. ఈ జైల్లో కూడా స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు. తర్వాత ఇక ఆ నెక్స్ట్ నుంచి పోలీసులు కూడా పెద్ద వీళ్ళ మీద దృష్టి పెట్టరు, ఎందుకంటే వీళ్ళందరికీ పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నాయి మనకెందుకు అని. అది ఇప్పుడు అప్పుడు వెళ్ళి ఆయన పరామర్శించిన కారణం ఏంటంటే ఈజ్ మై మ్యాన్ అని, నా మనిషి అని చెప్పుకోవటానికి. అంతేగాని ఆయన జైల్లో ఉండి ఏదో పెద్ద కష్టాలు పడుతున్నాడని కాదు, ఒక పొలిటికల్ కలర్ ఇవ్వాలి. అదే ఆయన కూడా ఏం చేస్తాడంటే వీళ్ళకి అభ్యర్థులకి ఫండింగ్, రాజకీయాల్లో ఆయన లేకపోయినా ఆయనకు అనుకూలమైన ఇట్లా వెళ్ళి పలకరించిన అభ్యర్థులకి, తర్వాత పోలీస్ కేసులు అయిన సందర్భాల్లో పోలీసులతోనూ, అటవీ శాఖ అధికారులతోనూ, విజిలెన్స్ అధికారులకి ఏదైనా పైరవీ చేసి పెట్టారనుకోండి, ఆ కేసు నుంచి బయటపడటానికి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ ఎలక్షన్ ఫండింగ్ ఇస్తారు. తర్వాత ఆ సహాయానికి సంబంధించి ఎంత ఇవ్వాలో అంత షేరు. అదే ఇప్పటికి కూడా అటవీ శాఖ అధికారులని, పోలీసుల్ని బాగా డబ్బుతో మేనేజ్ చేసి బయటకు తిరుగుతున్నాడు, లేకపోతే చాలా తీవ్రమైన కేసులు అని చెప్పి ఒక ఆరోపణ ఉంది. చాలా అండి. ఇప్పుడు రెడ్ శాండల్ స్మగ్లింగ్ అనేది చిన్న విషయం కాదండి, చాలా సీరియస్ క్రైమ్ అది. ఎందుకంటే అది రేర్ స్పిషీ. అది ఒక్క శేషాచలం కొండల్లో మాత్రమే ప్రపంచవ్యాప్తంగా రెడ్ శాండల్లో హై క్వాలిటీ అనేది అక్కడే ఉంది. మరి అది దాని మీద ఎంతో పోలీసు అటవీ శాఖ నిఘా ఉంటుంది. ఎంతున్నా కూడా ఇట్లాంటి వాళ్ళు ఒక నేర సామ్రాజ్యం ఏర్పరిచిన తర్వాత ఒక ఛానల్ ఏర్పడిపోద్ది. సుధాకర్ గారు, మేము ఫలానా ఇప్పుడు మా లారీలు వెళ్తాయి, మీరు ఆ టైంలో అక్కడికి వెళ్ళొద్దు, మీకు ఎంత అమౌంట్ కావాలి ఆ అమౌంట్లనే ఇచ్చుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా ఒక ఛానలైజ్ అయిపోతాయి. దానివల్ల ఇప్పటికీ రెడ్ శాండ్లో ఎంత ఫారెస్ట్లో ఖాళీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పులులు ఇవన్నీ కూడా బయటకు వచ్చి మెట్ల మార్గం దగ్గర దాడి చేస్తున్నాయంటే శాసనచలం అడవుల లోపల ఉండే ఈ సంపద అంతా కూడా వృక్ష సంపద కొట్టేయటం వలన అంత ఒక ఓపెన్ ఏరియా అయిపోయింది. అందుకనే ఇవన్నీ కూడా తిరుమలకి దగ్గరికి వచ్చేస్తున్నాయి. తిరుమలకి ఆనుకున్న ప్రదేశాల్లో ఈ స్మగ్లింగ్ జరగదండి, లోపల లోతట్టు ప్రాంతాల్లో జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కొడుతుంటే తెలిసిపోద్ది కదండి, పబ్లిక్లో అసలు కంటికి కనపడదండి. అది బాగా లోతట్టు అడవుల్లో ఒకసారి కట్ చేసి పెట్టుకుని లాగులు ఒక వీళ్ళతో ఒక సంయోజన కుదిరిన తర్వాత ఇక్కడ నుంచి అవి మద్రాస్ పోర్ట్రాకి వెళ్ళాలండి. అక్కడ నుంచి స్మగ్లింగ్ అవుతాయి. అప్పుడు దానికి ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుంటారు వీళ్ళు. చేసుకున్నప్పుడు ఒక్కసారి లాట్లు లేపేస్తారు. అట్లా విడివిడిగా కనుక వెళ్ళి అనుకోండి ఎవరో ఒకళ్ళు పట్టుకుంటూ ఉంటారు, కేసులు అవుతూ ఉంటాయి. అట్లా కాకుండా సిస్టమేటిక్గా అప్పుడు ఓబులాపురం మైన్స్ జనార్దన్ రెడ్డి గారు, గాలి జనార్దన్ రెడ్డి గారు ఎట్లయితే ఆర్గనైజ్ చేసుకున్నాడు ఐరన్ ఓరు, అట్లా వీళ్ళకి కూడా ఒక సిస్టమ్ ఏర్పాటు అయ్యింది. అందువల్ల ఇప్పుడు అన్ని దశాబ్దాల నుంచి ఈయన సామ్రాజ్యాన్ని అవిచ్ఛిన్నంగా చేసుకుంటూ వస్తున్నాడు ఆ బిజినెస్ని. మరి ప్రజలు ఇవన్నీ గమనిస్తారు అనే భయం లేదంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే ఒక స్మగ్లర్కి టికెట్ ఇచ్చారన్న ఫీలింగ్ వాళ్ళలో ఉండదా? అందులోనూ తిరుమల లాంటి పవిత్ర ప్రాంతంలో. పవిత్రం అంటే మీకు నాకు పవిత్రము. ఇప్పుడు ఆయన అంతకన్నా ఇందాక చెప్పే కదండి, ఇంకా వెళ్ళి శేషాచలం కొండలు అంటే నల్మల అడవుల్లోకి వస్తే దొరకదు అది. కాబట్టి అక్కడే కూడా నరకాలు అయ్యి ఎంత పవిత్రమైనా దేవుడికి, కాకపోతే ఆయన వాటా ఆయనకి ఇచ్చుకుంటారు శ్రీవారికి. ఇట్లాంటి వాళ్ళు వేయబట్టే కదా కొన్ని అజ్ఞాన భక్తులు వేశారని చెప్పి. అవును, లక్షలు వేశారంటారు. ఇట్లాంటి భక్తులే నన్ను పట్టుకోకుండా ఉండు స్వామి, నా వాటా 1% ఎంతో వేస్తానని మీ కొండనే కొట్టేస్తున్నాను. మీ కొండ మరి చేసేది అదే కొండ కదా, గుట్టల్లోనే కొట్టుకుంటాడు. కాబట్టి ఇక ఇట్లాంటి వాటాలు ఇచ్చుకుంటా
కార్యక్రమం జరుపుతారు, అంతేగాని పాప పుణ్యాలు లెక్కేస్తే మీలాగా నాలాగా ఇక్కడే ఉంటారండి. సీట్లు రావు, తర్వాత ఇంత బిల్డింగ్లు రావు, ఇంత ఎంపైర్ బిల్డప్ అవ్వదు. ఇప్పుడు అన్ని బెంగళూరు, హైదరాబాదు, చిత్తూరు, తిరుపతి ఇవి ఇలాంటి అన్ని సిటీల్లో కూడా ప్రాపర్టీస్ సంపాదించాడంటే మరి రాజకీయాల్లో ఉండాళ్ళు కూడా అందరూ కూడా సంపాదించలేరు. ఇప్పుడు ఇక అదంతా అయిపోయింది. అంటే అది ఇక ఒక స్టేజ్కి వచ్చాడు కాబట్టి ఇక వాళ్ళ రాజకీయం అనేది అవసరం. ఎవరినో వెళ్ళి అప్రోచ్ అయ్యే బదులు తనే ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు అనుకోండి, ఎమ్మెల్యేగా ఉంటే ఫలానా ఎమ్మెల్యే లారీలు అంటే ఎవడు పట్టుకుంటాడండి? అట్లా ఎవరికైనా కూడా తొండ ముదిరి ఓసర వెళ్ళవద్దు అంటారు చూసారా. ఎప్పుడైనా ఈ క్రిమినల్స్ బాగా ముదిరిన తర్వాత వచ్చేది రాజకీయాల్లోకి. అది ఏ పార్టీ సీట్ ఇస్తే ఆ పార్టీ.